తమ్ముడు సినిమాకి సంబంధించి ఇవాళ మనందరం ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మై హోమ్ అవతార్లోని ఫ్యామిలీస్ అందరి మధ్య అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలందరి మధ్య సెలబ్రేట్ చేసుకుని లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. ఈ సాంగ్కి మా అందరికి కూడా ఇవాళ స్పెషల్ గెస్ట్లు ఎవరు అంటే పిల్లలే. ఎందుకంటే ఈ సినిమాలో దిత్య చేసినటువంటి ఆ రోల్ ఏదైతే ఉందో ఆ రోల్కి సంబంధించి ఆ మేనమామకి సంబంధించి ఒక బ్యూటిఫుల్ బాండింగ్ ఎమోషన్ని అద్భుతంగా తీసుకొచ్చే సాంగ్ ఇవాళ మనం చూడబోతున్నాం. కాబట్టి ఇవాళ మాకు కిడ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్. డాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న కిడ్స్ కొంచెం ముందుకు రావాలి. ఎస్, రెడీ కదా? అయితే ఒక ప్రోమో ప్లే చేస్తాను నేను ఆ సాంగ్ రిలేటెడ్గా. మీకు ఎలాగో ఈ మధ్య రీల్స్ చేసి హుక్ స్టెప్పుల్ని పట్టుకోవడం బాగా అలవాటు అయిపోయే ఉంటుంది కాబట్టి ఆ హుక్ స్టెప్ని గమనించండి అండ్ మీరందరూ ఇక్కడికి వచ్చి ఆ హుక్ స్టెప్ ని వేయొచ్చు. ఓకేనా? అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. నితిన్ గారు హియర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో నితిన్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. హార్టీ వెల్కమ్ టు యూ నితిన్ గారు. అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు గారి సమర్పణలో మన ముందుకు వస్తున్న ఈ సినిమా తమ్ముడు జూలై 4th థియేటర్స్ లో మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ సందర్భంగా ఇవాళ మనం చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ ని మనం లాంచ్ చేసుకోబోతున్నాము. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ మనం చూడబోతూ ఉన్నాము. అందులోనూ తమ్ముడు అనే టైటిల్ అఫ్ కోర్స్ మామూలుగా ఒక హీరోకే ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళడం చాలా కష్టము, చాలా కృషి చేయాలి దానికోసం అని వింటూ ఉంటాము. అయితే ఇక్కడ హీరో మాత్రమే కాదు, ఒక బ్యానరు, ఒక ప్రొడ్యూసర్ పేరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్లోకి వెళ్ళడం అంటే ఆ ఘనత ఓన్లీ దిల్ రాజు గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ ఫీట్ మీరు మాత్రమే సాధించారు అని చెప్పాలి. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ చూడగానే, దిల్ రాజు గారి బ్రాండ్ నేమ్ చూడగానే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళాలి, చూడాలి ఈ సినిమా అనిపించే సినిమాలే ఆయన నుంచి వస్తూ ఉంటాయి. అండ్ ఆ నమ్మకం కూడా మన ఫ్యామిలీ ఆడియన్సెస్లో ఉంటూనే ఉంటుంది. సో అలాగే ఈసారి కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో, ఇంట్రెస్టింగ్ ఇమోషన్స్ తోటి శ్రీరామ్ వేణు గారు ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే ఎంసీఏ, వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్ని మనకు అందించిన ఆయన డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో ఇన్ని వండర్ఫుల్ ఎలిమెంట్స్, ఇన్ని రీజన్స్ ఉన్నాయి మనకి ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడడానికి. సో ఈరోజు మాత్రం వెరీ వెరీ స్పెషల్గా మై హోమ్ అవతార్లోని ఫ్యామిలీ ఆడియన్స్ అందరి సమక్షంలో, ఎస్పెషల్లీ కిడ్స్ అందరితో కలిసి మేము ఒక చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరి మధ్యకి వచ్చేసాము. సో సుష్మిత గారు, ఎలా అనిపించింది? ఆసమ్. ఏం నచ్చింది ట్రైలర్లో? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? చాలా బాగుంది, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంది. ఏంటబ్బా స్టోరీ అని కదా. లయ గారు, నితిన్ అండ్ ఎవ్రీబడి చాలా బాగుంది. సో వీళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డైరెక్ట్ గా హాయ్ చెప్పాలా? హాయ్ లయ గారు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ స్పెషల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ లయ గారు. చిన్నప్పటి నుంచి నేను లయ గారి ఫిలిమ్స్ అన్ని చూస్తున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ లయ గారు. మీకు ఈ డైలాగ్ కొంచెం యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్ అనుకుంటా. ఇప్పుడు అయిపోయిందా? ఓకే, యా. And I wish everybody a very all the best. My name is Jashwin. Yes. The trailer was awesome. The visuals and all. And Nitin Gari action was so good. ఆ ఫామ్ లో చూస్తే తనని ఒక గూస్ బంప్స్ లాంటివి వస్తున్నాయి. Yes. And I like Nitin Gari movies. Say very all the best to Nitin Garu and the whole team. First of all, all the very best to Nitin Garu, Dil Raj Garu, everyone. Trailer looks like awesome, stunning. సో నేను నా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు 2004 or 5 ఐ థింక్ దిల్ సినిమా వచ్చింది. దట్ వాజ్ నితిన్ గారు ఫస్ట్ మూవీ, దిల్ రాజు గారు ఫస్ట్ మూవీ ఆల్సో.
I was studying my engineering at that time, almost 20 years, 21 years back. I remember still like that was one of the best experience I got like with Nitin Garu. After that, like now I can see like it looks like a Bhishma. He's going in the Bhishma style basically. Nitin Garu looks like how he was in Bhishma movie. Okay. He looks similar to that. Even I enjoyed Bhishma movie a lot. Yes. Even along with my family. My family is here. Super. We all went for Bhishma. Again, we are looking forward to watch this movie on the first day. చాలా బాగుందండి. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. హిట్ అవుద్దని అనుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ టు ద తమ్ముడు టీమ్ అండి. ఓకే. లయ గారికి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ. My name is Navneet. Yes. So the trailer was very good and it looked like a promising hit. మేమందరం యాక్చువల్లీ నితిన్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్. ఓకే. సో చాలా ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంది అండ్ ఇట్ ఆల్సో షోడ్ ద రిలేషన్షిప్ ఆఫ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. ఎస్. సో ఐ హోప్ ద మూవీ మేక్స్ అ గుడ్ హిట్ and all the very best to the team. Thank you. Thank you. హీరో అన్న స్ప్లెండర్, నితిన్ అన్న థండర్. అన్న ఒక్క సెల్ఫీ. ఏయ్ ఏ వీళ్ళు ఇందాక డాన్స్ చేయలేదు నితిన్ గారు. లేదు లేదు పర్లేదు వెళ్ళిపోవచ్చు. సార్ పిలుస్తున్నారు. ఓకే కమ్. సో ఎస్ ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయిన ఆ అంశంలోకి వెళ్ళిపోదాము. ద సాంగ్ లాంచ్ ఆఫ్ తమ్ముడు. మీరందరూ కలిసే సాంగ్ లాంచ్ చేయాలి. సో ఐ వాంట్ ఆల్ ద కిడ్స్ హియర్ టు లాంచ్ ద సాంగ్. 3, 2, 1 go. భూ అంటూ భూతం వస్తే, భూ అంటూ భూతం వస్తే, భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తలే, పట్టుకుంటూ పడుతూ నడకే నేర్చావే, భయపడి అడుగు ఆపకే. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. భూ అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. ఓకే. సో సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. కిడ్స్ అందరి కోసం, అందరికి బాగా నచ్చే పాట. చాలా కాలం తర్వాత చూస్తున్నామని అనిపించింది. సో ఎలా ఉంది పాట? నచ్చిందా? సో నితిన్ గారు విత్ యువర్ పర్మిషన్ కిడ్స్ అందరితో కలిసి ఆ హుక్ స్టెప్ ఒక్కసారి. ఎస్. భయపడి అడుగు ఆపకే, అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. కాదు వీళ్ళు ఇప్పుడు చేశారు, ఇప్పుడు మీరు చేయాలి మీ వంతే. కెమెరాలు అటు తిప్పండి. అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. అంటూ భూతం వస్తే ఆగకే అమ్మాడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలాటలాడాలి. సాంగ్ ఆడియో లాంచ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం.
ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు, అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు, అలాగే లిరిసిస్ట్ సింహాచలం గారు, అలాగే సింగర్ అనురాగ్ గారు, అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరూ చూశారు. అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్, అందరూ కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది. అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు, దీత్య అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంత మంచి సాంగ్లో నేను కూడా పార్ట్ అయినందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ ట్యాగ్స్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, my home avatar, for a warm welcome. Thank you so much. Kids, మీ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డ్యాన్స్ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకంటే కూడా మీ మదర్స్ డ్యాన్సులు చాలా బాగా చేస్తారు. అక్కడ అసలు అదరగొట్టారు. సింగిల్ టేక్లో చాలా బాగా చేశారు. సో July 4th సినిమా వస్తుందండి, తమ్ముడు. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇట్ వాస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వర్కింగ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ మేము ముఖ్యంగా ఉన్న ఇంకా ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ 1, 2, 3, 4 వీళ్ళందరూ సినిమాలో ఉండేది అనమాట. నా ఫ్యామిలీ వి షార్ట్ ఫర్ ఓవర్ 75 days ఓన్లీ ఇన్ అ ఫారెస్ట్లో. వి ఆల్ లైక్ అజెడ్ లైక్ ఎ ఫ్యామిలీ. సో హోపింగ్ July 4th సినిమా చాలా బాగుంటుంది. వెళ్ళి చూడండి. చూసి సినిమా హిట్ అయ్యాక మళ్ళీ మీరు మమ్మల్ని పిలిస్తే మళ్ళీ విల్ కమ్ హియర్ ఫర్ ద సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలుసు ఈ ఇయర్. దాని తర్వాత వస్తున్న మా బ్యానర్ నుంచి తమ్ముడు. సో చాలా రిలేషన్స్ మీద మేము మా బ్యానర్ నుంచి సినిమాలు వచ్చాయి. అన్న, తమ్ముడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అలాగే బొమ్మరిల్లు అంటే ఫాదర్ అండ్ సన్, శతమానం భవతి అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ మీద. ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో అక్క తమ్ముడు మీద వస్తున్న సినిమా ఇది. సో ఇందాక నితిన్ చెప్పినట్టు ఇంతమంది ఆర్టిస్టులు 80 days 75-80 days ఒక ఫారెస్ట్లో ఉండి ఈ సినిమా షూటింగ్ జరిగింది. సో ఈ రోజుల్లో మీ అందరినీ థియేటర్కి రప్పియాలంటే మాకు చాలా ఛాలెంజ్ టైం ఇది. సో ఏదో ఒకటి ఎక్స్ట్రాడినరీ ఎగ్జైట్మెంట్ అవుతే కానీ మీరు రారు, మాకు తెలుసు అది. కానీ తమ్ముడికి మిమ్మల్ని రప్పియటానికి అన్ని విధాలుగా ప్లాన్ చేసే డైరెక్టర్. MCA వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి. సో అక్క తమ్ముడు అంటే మేము టీవీలో చూస్తాంలే, థియేటర్ వరకు ఎందుకంటారు, మీరు రారు మాకు తెలుసు. అందుకే థియేటర్లో ఉండే ఆ 80 days వీళ్ళు ఫారెస్ట్లో షూట్ చేసింది ఏంటంటే థియేటర్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే వావ్. డెఫినెట్గా మీరు థియేటర్లో ఈ సినిమా వావ్ అనే ఫీలింగ్స్లో చాలా మూమెంట్స్ ఉంటాయి. సో అంటే సెకండ్ హాఫ్ అయితే ఒక 45-50 minutes ఒక వేరే వరల్డ్లోకి వెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్. ఇందాక నేను చెప్పినట్టు మా బ్యానర్లో ఫస్ట్ టైం సిస్టర్ అండ్ బ్రదర్ మీద వస్తున్న స్టోరీ ఇది. సో ఇంతమంది కిడ్స్ ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో థియేటర్లో ఫ్యామిలీస్తో పాటు అలా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు. సో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో అటు మాస్ ఇటు మీరు ఫ్యామిలీస్ కిడ్స్ యూత్ యునానిమస్గా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు. దిల్ రాజుగా నేను మీకు మాటిస్తున్నా, మీరు థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసి ఒక ఎక్స్పీరియన్స్తో వస్తారు. సో అంత కాన్ఫిడెంట్ ఫిలిం. డైరెక్టర్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంతమందితో హార్డ్ వర్క్ చేయించుకొని చేసిన సినిమా. అలాగే నితిన్. సో దిల్ అండ్ శ్రీనివాస కళ్యాణం తర్వాత మేము మా బ్యానర్లో ఇది 3వ సినిమా నితిన్ కాంబినేషన్లో. నితిన్ వర్క్ హార్డ్ వర్క్ అదంతా మీకు థియేటర్లో కనిపిస్తుంది. సో ఇందాకే ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి నేను ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏ వ్యూ అయినా ఒరిజినల్ వ్యూ ఉండాలి అని. సో ఇప్పుడే మా PRO చెప్తున్నారు, ఎంతమ్మా ఒరిజినల్ నంబర్ చెప్పండి. 4 million అంటే 40 లక్షల మంది ఒరిజినల్గా చూశారు. ఏది ఫ్రీగా లేదు అక్కడ. సో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ట్రైలర్ని. అలాగే ఇప్పుడు మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా థియేటర్లో ఈజ్ అ రైట్ మూమెంట్లో మీరు ఎంజాయ్ చేసే మూమెంట్లో వస్తుంది.
ఇది కాకుండా ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా అన్ని సిచ్యువేషనల్ పరంగానే ఉంటాయి ఈ సినిమాలో. బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో ఇట్లా యూనివర్సల్గా డైరెక్టర్ అందరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకా కష్టపడుతున్నాడు. అందుకే ఈ ఈవెంట్ కూడా రాలేదు. సో థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ లయ గారు. అండ్ 5 నితిన్ చుట్టూ 5 సిస్టర్స్ లాగా ఉంటారు, కానీ అందరు సిస్టర్స్ కాదు, సిస్టర్స్ లాగా ఉంటారు. సో ఒక్కొక్కరు హీరోయిన్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఇలాంటి లవ్ స్టోరీ కూడా చూసుంటారు హీరో హీరోయిన్ మధ్యలో స్క్రీన్ పైన. సో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మేనకోడల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ నితిన్ చుట్టూ ఉంటాయి. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు. July 4th మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్న ఒక బెస్ట్ ఫిలిం థియేటర్లో రేపు రిలీజ్ అయిన July 4th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ ఏ వావ్ రియాక్షన్ ఆడియన్స్ దగ్గర నుంచి. సో తప్పకుండా ఈ సినిమా మా బ్యానర్కి ఇంకొక వాల్యూ పెంచే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒకటే ఒక డౌట్, దిల్ రాజు గారు, నితిన్ గారు, లయ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే బ్యూటిఫుల్ గా ఎలా ఉన్నారు? ముందు లయ గారు ఆన్సర్ ఇస్తారు. సీక్రెట్ చెప్పాలి. ఎందుకంటే ఇందాక ఎవరు అన్నారు కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. జయం మూవీ అనుకుంటా మీ ఫస్ట్ మూవీ, మేము ఇంటర్ లో ఉన్నాం. ఓరి దేవుడు, ఆన్సర్ ఇవ్వాలండి. అంటే ఆ టిప్ ఇస్తేనే కదా పాపం వాళ్ళు కూడా అలా యంగ్ ఉండటానికి ట్రై చేస్తారు కదా. అవునండి. మాలో కంటే యాక్చువల్లీ మీ ఐస్లో మా మీద ఉన్న ప్రేమ వల్ల మేము అలా కనపడుతున్నాము. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. లయ గారు వేసేసారు. పడిపోయారా? పడిపోయారు. అది కావాలి, వేసేయడం కాదు, పడిపోవడం కావాలి. నితిన్ చెప్పు. మీరు చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం. నితిన్ కూడా వేసేసాడు. ఇప్పుడు నేనేం చేయాలి? సేమ్ ఆన్సర్ కుదరదు సార్. నో రిపీటెడ్ ఆన్సర్. సేమ్ నితిన్ ది సేమ్ కాపీ డైలాగ్ సార్. యా, అంటే ఒకటేనండి, లైఫ్లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా సో మన లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా దాన్ని డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే మాలాగా మీరు మెయింటైన్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ మధ్య నేను 5 kgs పెరిగానండి. అది ఎలా తగ్గియాలో అర్థం అవ్వట్లేదు. అది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండ్ కల్లా నేను తయారవుతాను. వావ్, దట్ ఈస్ ద మోటివేషన్ ఈరోజు యాక్చువల్లీ. ఎస్. మీడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు కదా మీరు అప్పటి నుంచి? అవునండి. పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ కదండి మీరు? అవునండి. టైటిల్ పెట్టుకోవడానికి కూడా అదే కారణమా? టైటిల్ పెట్టుకోవడానికి కారణం కథ నాకు తెచ్చిన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కథ ఇచ్చినప్పుడే ఈ సినిమా పేరు తమ్ముడు అని వచ్చారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ వద్దని చెప్పారు. ఎందుకు అంటే లేదు కానీ ఈ కథకి యాప్ట్ అని పెట్టారు మా డైరెక్టర్ గారు అండ్ రాజు గారు. లయ గారు, మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాకి వస్తున్నారు. చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ ఉన్నాం. నితిన్ గారు కూడా చాలా మూవీస్ చూస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఏ బ్రేక్ మళ్ళీ మీకు రావడం ఎలా ఉండింది? నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అలాగే నితిన్ గారికి లయ గారితో వర్క్ చేయడం ఎలా ఉండింది తెలుసుకోవాలని ఉంది. యా, బ్రేక్ తర్వాత ఇందాక ముందు చెప్పినట్టు కొంచెం ఇన్హిబిషన్స్ లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు నేను గుర్తున్నానా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పినట్టుగా మా డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు నా పైన ఉంచిన నమ్మకం, అలాగే టీమ్ మెంబర్స్ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఐ కుడ్ ఇమీడియట్లీ తొందరగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు పని చేయడం మీ అందరినీ ఇలా ఈ రకంగా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అయితే ఎవరు మర్చిపోలేదు మ్యామ్. మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా ఫాలో అయ్యేవాళ్ళం. థ్యాంక్ యూ. నితిన్ గారికి ఎలా ఉండింది లయ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్ అండి. ఇనిషియల్ ఫస్ట్ 1 week మాకేం సీన్స్ లేకుండే, బట్ ఆఫ్టర్ దాట్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ వాస్ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఎంతైనా షీఈస్ మై సీనియర్ కదా, సీనియర్ కాబట్టి డెఫినెట్లీ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. So first, wish you all the best. Thank you so much. Yeah, thank you. Whenever you do a performance, you are like, it's a new debut movie, and you do it with all honesty and childlike innocence that you get to your performance. Thank you. And we really look forward for you each movie of yours. You are a very good performer. All the best for your future projects. Thank you so sir. much. Thank you very much. Thank you all. Thank you Avatar. Thank you very much. Thanks to all the kids on stage and thank you so much My Home Avatar. ఇంత మంచి రిసెప్షన్ ఇచ్చినందుకు, ఇంత మంచి
లవ్ ఇచ్చినందుకు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ July 4th it is. Thank you.